చూసుకోకుండా పాట్ హోల్ లో దింపేశాడు. ప్లస్ కొద్దిగా నిద్ర మత్తులో కూడా ఉన్నట్టున్నాడు, కొద్దిగా ఫాస్ట్ గా ఉన్నాడు. 100 నడువు నొప్పి అయితే స్టార్ట్ అయిపోద్ది. మనం కొద్దిగా వంగి డ్రైవ్ చేయాలన్నమాట. ఇది అంటే కొంతమందికి తెలియదు కదా, సో అందుకని చెప్తున్నాను ఇన్సూరెన్స్ ఎలా వర్క్ చేస్తుంది అనేది. చిన్న ట్రైల్కి అయితే వెళ్తున్నారనమాట. హ్యాండిల్ బార్ క్రాస్ ఉందా లేదా అనేది ఏంటనేది చెక్ చేయడానికి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈస్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వైజాగ్. కరెక్ట్ గా అయితే మా ఇంటి దగ్గర ఉన్నాను నేను. విరించి అయితే ఇప్పుడు మేము సిటీ వెళ్తున్నాం అనమాట, ఇసుక తోట ట్రయం షోరూమ్ దగ్గరికి. మీకు లాస్ట్ వీక్ తెలుసు కదా, మేమిద్దరం కలిపి మదగడ వెళ్ళాము, నా బైక్ మీద అండ్ విరించి బైక్ మీద. వెళ్ళేటప్పుడు ఏమైందంటే పాట్ హోల్ లో అంటే చూసుకోవాలన్నమాట, యాక్చువల్ గా చూసుకోకుండా పాట్ హోల్ లో దింపేశాడు. సో అది చిన్నది రిమ్ అయితే బెండ్ అయింది అనమాట, ఇటు సైడ్. సారీ, నేను అక్కడికి వెళ్తాను కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు క్లియర్ గా చూపిస్తాను. ఇప్పుడైతే షోరూమ్ దగ్గరికి అయితే వెళ్తాము, సర్వీస్ సెంటర్ దగ్గరికి. వెళ్ళేటప్పుడు మొత్తం అంతా కూడా మాట్లాడుకుందాం అసలు ఏమైంది ఏంటి. సో గైస్, ట్రయంఫ్ స్పీడ్ T4 ఉన్న వాళ్ళు ఈ వీడియో మాత్రం కంప్లీట్గా చూడండి. మొత్తం ఎంత కాస్ట్ అవుతుంది రిమ్ చేంజింగ్కి అండ్ ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అన్నీ కూడా మాట్లాడుకుందాము ఈ వ్లాగ్లో అయితే. చిన్నగా ఇది హ్యాండిల్ బెండ్లా అనిపిస్తుంది అనమాట, అది కూడా ఫుల్ చెక్ చేయించాలి. ఎవరైనా ఫ్యూచర్లో ట్రయంఫ్ స్పీడ్ T4 తీసుకుందాం అనుకున్నా, లేకపోతే ప్లానింగ్ లో ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు. ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. టైం వచ్చేసి ఇప్పుడు కరెక్ట్గా 10:50 అయిందనమాట. మేము యాక్చువల్గా 10 o'clock వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ ఇంకా కుదరలేదు, లేట్ అయిపోయింది. నాకు అర్థం కానిది ఏంటంటే, ఇప్పుడు వచ్చే బైక్స్ లో అసలు క్వాలిటీ తగ్గిస్తున్నారా లేకపోతే అంటే కాస్ట్ కట్టింగ్ కోసం క్వాలిటీ తగ్గించేస్తున్నారో తెలియట్లేదు, లేదంటే మామూలుగా ఇవే అంత సెన్సిటివ్గా ఉంటున్నాయి అనేది నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే నేను రీసెంట్గానే హిమాలయన్ 450 చూసాను అనమాట. ఆ బైక్ రిమ్ అయితే ఒక దగ్గర అంటే ఆఫ్ రోడ్ కూడా కాదు, నార్మల్ హైవే మీద వెళ్తున్నప్పుడే ఇలా బెండ్ అయిపోయింది. ఇంత బెండ్ వీళ్ళు కాస్ట్ కటింగ్ అని చెప్పి లేదా 400cc సెగ్మెంట్స్ అని చెప్పి దింపి ఇలాగ కావాలని చేస్తున్నారేమో, అంటే క్వాలిటీ తగ్గించేసి ఇలాంటివన్నీ చేస్తున్నారేమో అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు. లేకపోతే ఇది ఎంత తిరిగిందో తెలుసా, ఇప్పటి వరకు ఇంకా 1600 kilometers తిరిగింది అంతే. ఎప్పుడైనా హ్యాండిల్ బెండ్ ఉన్నప్పుడు లైట్ గా భుజాల దగ్గర అదంతా కూడా నొప్పి వస్తుంది అనమాట, అంటే ఇలాగ క్రాస్ ఉన్నప్పుడు. అది ఏంటంటే లాంగ్ రన్ లో తెలుస్తుంది, షార్ట్ రన్ లో అసలు తెలియదు మనకి. ప్లస్ ఈ రోడ్స్ కూడా అలాగే ఉన్నాయి అనుకోండి, మనం ఇంకేం అనలేము. మొన్న కరెక్ట్ గా ఎక్కడంటే శీలానగర్ దగ్గరే ఇలా అయ్యిందనమాట. నైట్ వెళ్తున్నాం కదా, 2:30కి అంతకి మేము బయలుదేరాము. ప్లస్ కొద్దిగా నిద్ర మత్తులో కూడా ఉన్నట్టున్నాడు, కొద్దిగా ఫాస్ట్గా ఉన్నాడు. 180 అలా మెయింటైన్ చేస్తున్నాడు అనుకోండి. ఫాస్ట్గా తీసుకెళ్ళి ఇంకా పాట్ హోల్లో పెట్టేశాడు. అంటే ఏంటంటే పాట్ హోల్లో కూడా కూర్చోలేదన్నమాట, యాక్చువల్గా నుంచుని ఉన్నాడు. ఇలాగా ఆ పాట్ హోల్ వచ్చేసరికి ఇలా నుంచుని పోయాడు. అదేమైందంటే హ్యాండ్స్ అవన్నీ కూడా కొద్దిగా హ్యాండిల్ మీద ఇంపాక్ట్ పడినట్టుంది. సో దానివల్ల బెండ్ అనిపిస్తుంది. చూద్దాం మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమంటారు ఏంటి అనేది చూడాలి. ఇప్పుడు మేము ఇలాగ శీలానగర్ సైడ్ నుండి వెళ్ళిపోతాం అనమాట, NAD అండ్ అలా స్ట్రైట్. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది 2020-2021 వరకే అసలైన 400cc సెగ్మెంట్ బైక్స్ వచ్చాయేమో, దాని తర్వాత వచ్చినవన్నీ కూడా కొద్దిగా క్వాలిటీ ఏదైనా కాంప్రమైజ్ అయిపోతున్నారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే 400 సెగ్మెంట్ లో మీరు అబ్జర్వ్ చేస్తే కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువైపోయింది అనమాట. 400, 411, 457 ఇలాగా. సో ఈ కాంపిటీషన్ పెరిగిపోవడం వల్ల వాళ్ళు ఏంటంటే ఇలాంటి పెద్ద పెద్ద ప్రీమియం బైక్స్, కొన్ని రాయల్ ఎన్ఫీల్డ్ తీసేయండి, ట్రయంఫ్ వాళ్ళు కూడా వచ్చారు, హార్లీ డేవిడ్సన్ కూడా 400cc సెగ్మెంట్ లోకి వచ్చారు, మనకి ఎప్రిలియా వాళ్ళు కూడా 400 సెగ్మెంట్ లోకి వచ్చారు. సో కాంపిటీషన్ పెరిగే కొద్దీ వాళ్ళు ఏం చేస్తారంటే క్వాలిటీ అనేది కొద్దిగా తగ్గిస్తారు. ఇదేంటంటే నాకు ఎక్కిన ఒక పావు గంటకి చిన్నగా నడువు నొప్పి అయితే స్టార్ట్ అయిపోద్ది. మనం కొద్దిగా వంగి డ్రైవ్ చేయాలన్నమాట. ఇది ఇవాళ రోడ్డు కొద్దిగా బిజీగానే ఉంది ఈ టైంలో. మామూలుగా అయితే మధ్యాహ్నం ఆ టైం వచ్చానుకోండి, రోడ్ అంతా ఖాళీగా ఉంటుంది అసలు. నేను ఇంకా మెల్లిగా వెళ్తున్నాను, విరించి ఏమో వెనకాల స్కూటీ మీద వస్తున్నాడు. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ఈ బండిని తీసుకెళ్ళి మనం సర్వీస్లో ఇష్యూస్ అన్నీ చెప్పి అండ్ మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఎంత అవుతున్నాయి కాస్ట్ అవన్నీ కూడా చెప్తాను. చెప్పిన తర్వాత ఇద్దరం కలిపి రిటర్న్ నా స్కూటీ మీద వెనక్కి వచ్చేస్తాం అనమాట. అదే ప్లాన్ అయితే. కరెక్ట్గా మనం డ్రైవ్ చేసుకుంటే కనుక ఇది క్రేజీ వెహికల్, ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ సిటీకి అయితే ఇంకా యాప్ట్, ఇంకా కళ్ళకు అద్దుకొని సిటీ రైడ్స్కి తీసుకోవచ్చు. అంటే నేను ఎక్కువ వెళ్ళను, డైలీ ఆఫీస్కి ఇంటికి కమ్యూట్ చేసుకుంటాను అన్నప్పుడు ఇలాంటి వెహికల్స్ అయితే క్రేజీ ఉంటాయి అనుకోండి. ఇంకా అంటే లాంగ్ అయితే ఇది పనికిరాదు, అది మాత్రం కన్ఫర్మ్ డెఫినెట్గా చెప్పేస్తాను నేను. ఏంటబ్బా అసలు ఈ కిమ్స్ రోడ్లో ఇవాళ ఫుల్ ట్రాఫిక్ అనుకోండి. ఇది ఫిజికల్ డ్యామేజ్ కింద వస్తుంది కదా, వారంటీలో కూడా రాదు. ఎప్పుడైనా సరే మీరు
ఫస్ట్ బైక్ కొన్నప్పుడు ఏంటంటే 1 year వరకు అన్నీ వాళ్ళు చేస్తారేమో అని అనుకుంటారు, కానీ ఫిజికల్ డ్యామేజెస్ వాళ్ళు ఎవ్వరూ చేయరనమాట. ఓన్లీ ఇంజన్ మీద లేకపోతే చిన్న చిన్న కాంపోనెంట్స్, అంటే చాలా రేర్ కాంపోనెంట్స్, అంటే చాలా ఇంపార్టెంట్ ఉంటాయి కదా ఇంజన్ మీద, అలాంటి ఏమైనా ఇష్యూస్ వస్తాయి కానీ వాళ్ళు వారంటీలో చేంజ్ చేస్తారు. మిగతా ఏవి కూడా మనం కొనుక్కోవాల్సిందే. దీనికి ఎస్టిమేషన్ ఎంత ఉంటుంది అనేది మనం చూసుకోవాలి. ప్లస్ ఇది ఏంటనుకుంటున్నారు, ఇది ట్యూబ్లెస్ స్పోక్స్ కాదు ఇది. సో ఇంకా రేట్ ఎంత ఉంటుందో మనం ఆలోచించుకోవచ్చు. ఎలా మినిమం నాకు ఒక ఐడియా ఉంది కానీ నేను ఇప్పుడే చెప్పట్లేదు. సో ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనకి రెండు ఆప్షన్స్. వెళ్తే మనం డబ్బులు పెట్టుకుని మనం చేపించుకోవాలి ఎంత అయితే అంత. అండ్ రెండోది ఏంటంటే ఇన్సూరెన్స్ పెట్టుకోవాలి. ఇన్సూరెన్స్లో మీకు ఇంకోటి ఏంటి ప్రాబ్లము, నిల్ డిప్ ఒకటి ఉంటుంది, తర్వాత 50% అనేది ఉంటుంది అనమాట. ఇయర్లీ ఒకే ఒక నిల్ డిప్ ఉంటుంది. ఆ నిల్ డిప్ అయిపోయిందంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఈ ఇయర్లోనే నీకు ఇంకో ప్రాబ్లం వచ్చింది సపోజ్, సో అప్పుడు నువ్వు ఎలా చేయిస్తావు? అప్పుడు ఇన్సూరెన్స్ పెట్టుకున్నా క్లెయిమింగ్ ఎలా ఉంటుందంటే 50% క్లెయిమింగే వస్తుంది. అంటే మీకు సపోజ్ ఒక పార్ట్ పోయింది, 10,000 రూపీస్ పార్ట్, అది ఆ పార్ట్ వాళ్ళు ఎంత ఇస్తారు, ఓన్లీ 5,000 మేము ఇన్సూరెన్స్ ఇస్తాము, మిగతా 5,000 మీ చేత్తో మీరు పెట్టుకోవాలి అన్నట్టు ఉంటుంది అనమాట పాలసీ. లేదా 75% క్లెయిమింగ్ ఉంటుంది. అలాగే డిఫరెంట్ పాలసీస్ ఉంటాయి. 1 year వరకు జాగ్రత్తగా చేసుకుంటే కనుక, అంటే ఎలాంటి ఇష్యూస్ రాకపోతే కనుక ఇన్సూరెన్స్ పాలసీలు కూడా కొద్దిగా స్ట్రాంగ్ ఉంటాయి అనమాట. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇలాగా ప్రతి ఇయర్ మనకి ఏదో ఒక ప్రాబ్లం వచ్చి ఇన్సూరెన్స్ మనం చేపించుకున్నాం అనుకోండి, క్లెయిమ్ చేసుకుంటున్నాం అనుకోండి, క్లెయిమ్ చేసుకుంటే మనకి పెద్దగా ఇష్యూ ఏముండదు. ఏంటంటే నెక్స్ట్ మనం ఎప్పుడైనా అమౌంట్ అనేది ఉంటుంది కదా, సో ఇన్సూరెన్స్ అమౌంట్ సపోజ్ ఒక 3,000 అనుకోండి, ఆ క్లెయిమింగ్ అమౌంట్ ఎంతైతే ఉందో అది ప్రతి ఇయర్ పెరుగుకుంటూ వెళ్ళిపోద్ది అనమాట. యాక్చువల్గా ఎప్పుడు కూడా ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది తగ్గుకుంటూ వస్తుంది, అంటే ఎక్కువ తగ్గదు. ఇప్పుడు సపోజ్ 3,000 కట్టామంటే నెక్స్ట్ టైం ఎలాగంటే 2,900 రూపీస్, అంటే 100 రూపీస్ తగ్గుద్ది నెక్స్ట్ ఇయర్కి. ఫస్ట్ ఇయర్ 3,000 కడితే, అలా సెకండ్ ఇయర్ 2,850, 2,750, అలా 150 రూపీస్ ఎంతో మారుతూ ఉంటుంది అనమాట. ఇన్సూరెన్స్ వర్క్ ఇలా చేస్తుంది యాక్చువల్గా. అంటే కొంతమందికి తెలియదు కదా, సో అందుకని చెప్తున్నాను ఇన్సూరెన్స్ ఎలా వర్క్ చేస్తుంది అనేది. సో ఈ పాలసీలు మీరు ఫస్ట్ బైక్ తీసుకున్నప్పుడే ఇవన్నీ ఒకసారి ఆలోచించుకొని మాట్లాడుకోవాలి. నిల్ డిప్ ఉందా? నిల్ డిప్ అంటే ఏంటంటే 0% మనకి ఛార్జ్ పడుతుంది. ఓన్లీ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక 10,000 రూపీస్ ఇష్యూ అయిందబ్బా, మీరు ఇన్సూరెన్స్ పెట్టుకున్నారు. నిల్ డిప్ అంటే మొత్తం 10,000 రూపీస్ వాళ్ళే చేసేస్తారు, ఇన్సూరెన్స్ కంపెనీ. పైన ఒక ఛార్జెస్ పడతాయి అనమాట. ఏంటి, ఒక 500, 300 అలాగా ఛార్జెస్ పడతాయి. సో ఆ ఛార్జెస్ మాత్రమే మీరు మీ చేత్తో మీరు ఇస్తారనమాట. అది నిల్ డిప్ అంటే. సో ఈ టర్మ్స్ అండ్ టర్మినాలజీ మీ అందరికీ కొద్దిగా అలవాటు అయి ఉండాలి. ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది కానీ కొందరికి అంత ఐడియా ఉండదు, కాబట్టి నేనైతే చెప్తున్నాను క్లియర్గా. బైక్ తీసుకునేటప్పుడు ఇవన్నీ కూడా మీరు మ్యాండేటరీగా చూసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ. ఈ రోడ్లో స్పీడ్ చెక్ ఉంటుంది, నేను ఎప్పుడెళ్ళినా మీకు చెప్తూ ఉంటాను కదా. ఇవాళ మరి ఉందో లేదో జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి. యాక్చువల్గా ఇది మార్చేసే కొద్దిగా ముందుకు పెడుతున్నారు ఈ మధ్య. ఎందుకు, నాది వాయిస్ ఇప్పుడే కొద్దిగా సెట్ అయిందబ్బా. లాస్ట్ 2 days వరకు అంటే లంసింగ్ వెళ్ళానా, అప్పుడు మొత్తం బొంగురు గుంతలాగా అయిపోయింది అనమాట మొత్తం. నేను ఎప్పుడు మదగడ అరకు వెళ్ళాం కదా, అప్పుడు నుండి నిన్నటి వరకు కూడా అలాగే ఉంది. ఇవాళ కొద్దిగా సెట్ అయింది గొంతుకు మొత్తం. ఫోన్లో హ్యాపీ అనుకున్నాను. మళ్ళీ వాళ్ళు వ్లాగ్ స్టార్ట్ చేశాను కదా, కొద్దిగా మెల్లిమెల్లిగా థ్రోట్ దగ్గర ఏదో పెయిన్ వస్తుంది. చూద్దాం మరి వెళ్ళాక ఏమవుద్దో. ఈ సిగ్నల్స్ ప్రాబ్లం అబ్బా ఈ రోడ్లో వెళ్తే. శ్రీకాకుళం ఇక్కడ నుండి 116 kilometers అంట. ఇది అందరికీ తెలిసిందే. రైట్ సైడ్ లో ఎయిర్పోర్ట్, ఇక్కడ వైజాగ్ ఎయిర్పోర్ట్ ఇదే. ఇది 6th gear లో అయినా క్రూజింగ్ క్రేజీ అనమాట. ఇంకా ఎక్కువ మనం గేర్ షిఫ్ట్స్ చేయవసరంలా ఈ బైక్ కి, స్మూత్ గా వెళ్ళిపోద్ది. అప్పుడే ఎందుకురా బాబు ప్రాబ్లం వచ్చేసింది ఇంత ఫాస్ట్ గా అని భయపడుతున్నాడు. అంటే కొద్దిగా బాధ ఉంటుంది కదా ఎవరికైనా, కొత్త బండి కొన్నావన్నీ ఏంట్రా బాబు అని. నా బైక్ అయితే నేను 16,000 kilometers దాటిన తర్వాత నాకు రిమ్ బెండ్ అయింది. అది మనోడిది 1,600కే రిమ్ బెండ్ అయిపోయింది. అంటే అది డిపెండ్స్, మనం చెప్పలేము. ట్యూబ్ టైర్స్కి ట్యూబ్లెస్ టైర్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. రిమ్ బెండ్ అయినప్పుడు ట్యూబ్ టైర్స్ అనుకోండి, అవి ఆఫ్ రోడింగ్ టైర్స్ ఇంకా బెటర్ అనుకోండి. ఆఫ్ రోడింగ్ టైర్స్ అయితే ఇంకా కొద్దిగా కాస్తాయి. స్పోక్స్ ఉన్న టైర్స్ చాలా బాగుంటాయి. ఒకవేళ రిమ్ బెండ్ అయినా కూడా మనం తిప్పేయచ్చు. ఇలాగా స్పోక్స్ కాకుండా ఇక్కడ మనకి ఇవనుకోండి ట్యూబ్లెస్ టైర్స్, ఇవైతే చాలా కష్టము మీరు మెయింటెనెన్స్ కూడా. సో ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా మీరు ఇవి చేపించేసుకోవడం బెటర్. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఇది మీకు
స్లిప్ అయిపోతూ ఉంటాయి, ఎప్పుడైనా పడిపోవచ్చు కూడా, ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకనే జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి సేమ్ బ్రిడ్జ్ మన లంకిలపాలెంలో కూడా వేసేస్తే ఎంత సుఖమో తెలుసా. లంకిలపాలెం మొత్తం అంతా కూడా ఫుల్ ట్రాఫిక్ అయిపోతుంది ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ. అంటే చెప్పడం మర్చిపోయాను, పోర్ట్ రోడ్లో మొత్తం ఏదో వర్క్స్ జరుగుతున్నాయంట. ఎవరైనా వెళ్తే కనుక అటు అవాయిడ్ చేసేయండి. ఆల్మోస్ట్ ఈవినింగ్స్ 1 hour ట్రాఫిక్ అయిపోతుందంట అక్కడ మొత్తం అంతా కూడా. కరెక్ట్గా మనం బయటకు వచ్చినప్పుడే ఈ కస్టమర్ కేర్ వాళ్ళు లేకపోతే ఏవేవో కాల్స్ వస్తాయి, స్పామ్ కాల్స్ చిరాగ్గా. మీకు ఎవరికైనా ఒక క్లారిటీ ఉంటే కనుక నాకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. 2022 తర్వాత వచ్చిన వెహికల్స్ అంటే ఇలాగ BS6 వెహికల్స్ అన్నిటికి పొల్యూషన్ చెక్ చేయించాలా అవసరం లేదా అనే దానికి ఒక్కదానికి నాకైతే ఎవరైనా కిందన మీకు తెలిస్తేనే, కరెక్ట్గా తెలిస్తేనే కనుక కిందన కామెంట్ అయితే చేయండి, నేను చెక్ చేస్తాను. ఫైనల్గా ఇసుక తోట ట్రయంఫ్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ సర్వీస్ కూడా ఇక్కడే అనమాట. సో ఇప్పుడు రిమ్ బెండ్ చూపిస్తున్నాను చూడండి, మీకు చాలా చిన్నగా ఉంటుంది అనమాట. అండ్ ఇదొకటి ఇష్యూ అన్న. ఇంకోటి ఏంటంటే హ్యాండిల్ బెండ్ ఉంది కొద్ది, ఒకసారి ఎక్కి చూడు. చిన్న ట్రైల్కి అయితే వెళ్తున్నారనమాట. హ్యాండిల్ బార్ క్రాస్ ఉందా లేదా అనేది ఏంటనేది చెక్ చేయడానికి ఇక్కడ నుండి అయితే బయలుదేరిపోతున్నాము. సేమ్ స్పీడ్ T4 ఇప్పుడు ఇయర్ ఎండ్ సేల్ 18,000 ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారంట, ఇప్పుడే కనుక్కున్నాను. ఇది కొన్నప్పుడు ఎంత 268 అంత అయ్యింది, దానికి మైనస్ ఇంకో 18 వేసుకోండి. 268 అంటే డిఫర్స్ అనమాట. కొన్ని ఇన్సూరెన్స్ వల్ల మారుతూ ఉంటాయి, కొన్నేమో ఇన్సూరెన్స్ ఎక్కువ ఉంటాయి, కొన్నేమో ఇన్సూరెన్స్ తక్కువ ఉంటాయి, కాబట్టి దానివల్ల అనుకోండి. ఇంకా సో ఇప్పుడు యాక్చువల్గా ఏమైందంటే మొత్తం మా విరించికి ఆల్మోస్ట్ ఒక 15,000 బొక్క పడిపోయేవి, జస్ట్ మిస్ అయింది అంతే. ఎంత ఏంటి అని కనుక్కుంటే యాక్చువల్గా రిమ్ ఒక్కటే 10,000 దాకా పడుతుంది అనమాట. అండ్ హ్యాండిల్ బార్ కూడా క్రాస్ ఉంది, అంటే చిన్నది ఉంది. వాళ్ళు ఏమని సజెస్ట్ చేశారంటే, బ్రో ఇప్పుడు మీరు చేపించొద్దు, మీరు ఇప్పుడు చేపించిన అనవసరంగా డబ్బులు వేస్ట్ అయిపోద్ది, చాలా మైనర్, చాలా అంటే చాలా మైనర్ అది రిమ్ బెండ్ మీది. మీరు అంటే మనోడు ఏంటంటే కొత్త బండి కదా, 2 months కూడా వాడలే ఇంకా కరెక్ట్గా. సో వర్క్స్ ఉండడం వల్ల సరిగ్గా వాడలేదు, 1500 kilometers తిరిగాడు. సో అది ఫీలింగ్ ఉండిపోయింది, అరే అప్పుడే బెండ్ అయిపోయింది, అప్పుడే హ్యాండిల్ బార్ ఇది అయిపోయింది అని. సో ఆ ఫీలింగ్ వల్ల ఏంటంటే మనోడికి రోజు అది హాన్ చేస్తుంది అనమాట లోపల, మార్చాలి అని. నువ్వు మార్చుకున్న డబ్బులు వేస్ట్. మన చేతితో మనం మార్చుకుంటాం అనుకోండి, మొత్తం అంతా 13,000 ఎంత అవుద్ది. అదే ఒక ఇన్సూరెన్స్ పెట్టామనుకోండి, మొత్తం పోగా మనకి చేతికి ఎక్స్ట్రా అంటే నిల్డిప్ అంటే ఇది నిల్డిప్ రాదంట, 85% క్లెయిమ్ అవుతుందంట. అలా 85% క్లెయిమ్ అయినా కూడా మనకి ఎక్స్ట్రా చేతికి 2,500 రూపీస్ పడుతుందంట. పెద్దగా అయితే ఓకే, ఇలాంటి చిన్నవి క్లెయిమ్ చేసుకుంటే మీకే లాస్ ఉంటుంది, అనవసరంగా వేస్ట్ చేసుకోవద్దు అన్నారు వాళ్ళు. మళ్ళీ ఇంకోటి ఏం చెప్పారంటే, ఈ 85% క్లెయిమ్ అవుతుంది కదా, అలాగా 2 yearకి 2 times క్లెయిమ్ అవుతుందంట. అండ్ దాని తర్వాత ఏంటంటే మళ్ళీ ప్రీమియం అనేది కొద్దిగా పెరిగిపోవడం, ఇలాంటివి వేరే ఉన్నాయంట. అంటే ఇన్సూరెన్స్లో మళ్ళీ డిఫరెంట్ ఉంటాయి అనుకోండి, అది వేరే సినారియో, దాని గురించి మనం మాట్లాడుకోవద్దు. సో గైస్, ఇంకా నేనైతే రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ దగ్గరికి ఒక చిన్న పని మీద అయితే వచ్చాను, అది నెక్స్ట్ వ్లాగ్లో తెలుస్తుంది. అండ్ ఇక్కడితో అయితే వ్లాగ్ ఏం చేస్తాను గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బై, టేక్ కేర్.